హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే హెల్తీ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. ఇవాటి వీడియోలో టేస్టీగా, సింపుల్గా, హెల్తీగా మిక్స్డ్ వెజిటేబుల్ స్టీర్ ఫ్రై ఎలా చేసుకోవాలని మీతో షేర్ చేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ ఉంటే ఇట్లా మీరే చేసుకోండి. అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసేసి స్టీర్ ఫ్రై చేసుకొని బ్రేక్ఫాస్ట్లోకి కానీ, లంచ్ కానీ, లేదా డిన్నర్గా కానీ ఇలా రీప్లేస్ చేసుకున్నారంటే నిజంగా ఫిల్లింగ్ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఫాస్ట్గా వెయిట్ లాస్ అయ్యి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా మెయిన్గా వచ్చేసి పిల్లలకి, సో మనం పిల్లలకి వెజిటేబుల్స్ ఎట్లా ఇవ్వాలి, పిల్లలు తినరు అంటుంటారు కదా. సో ఇలా చేసి పెట్టారనుకోండి, పిల్లలు కలర్ఫుల్గా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలు కూడా. దీనికైతే మనకి నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. సో మనకి ఎక్కువ అన్ని కలర్ఫుల్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్, బ్రోకలీ, క్యాబేజ్, ఇంకా తర్వాత క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్, ఎల్లో వస్తాయి కదా. సో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ క్యారెట్ ఇంకా బీన్స్ని ఫస్ట్ కట్ చేసుకున్నా. ఈ వెజిటేబుల్స్ని చిన్నగా కాకుండా కొంచెం పొడుగా కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట తినడానికి. తర్వాత ఇది వచ్చేసి జుకనీ అనమాట. జుకనీలో ఎల్లో కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది. నేను రెండు తీసుకున్నా, సగం. ఈ జుకనీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, లైక్ మన కుకుంబర్ ఉంటుంది కదా, సో అలానే ఉంటుంది అనమాట. సో చాలా మంచిది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. సో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట దీంట్లో. దీన్ని కూడా చిన్నగా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. తర్వాత బ్రోకలీ కూడా నీట్గా వాష్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ నేను నార్మల్ వాటర్లో వాష్ చేసుకొని తర్వాత హాట్ వాటర్లో కాసేపు నానబెట్టాను అనమాట. బ్రోకలీలో ఏమన్నా పురుగులు ఉంటాయి కదా, చిన్న పురుగులు. సో అందుకే హాట్ వాటర్లో నానబెట్టాను. నీట్గా వాష్ చేసి తీసుకోవాలి ఆ వెజిటేబుల్స్ అన్నీను. ఇదిగోండి ఇక్కడ నేను జుకనీ, ఇంకా క్యారెట్, బీన్స్, తర్వాత బ్రోకలీ, స్వీట్ కార్న్ కూడా ఒక సగం స్వీట్ కార్న్ కూడా పెట్టాను. ఇంకా నా స్టీమర్లో అయితే ఇంకా స్టీమ్ చేస్తాను. నార్మల్గా వెజిటేబుల్స్ని మనం డైరెక్ట్గా వాటర్ వేసి ఉడికిస్తే దాంట్లో ఉండే విటమిన్స్ కానీ, టేస్ట్ కానీ లాస్ అవుతుంది. వెజిటేబుల్స్ తినేక అంత టేస్టీగా ఉండదు. పిల్లలకు మనం ఉడికిచ్చి పెట్టామనుకోండి, వాళ్ళు లైక్ చేయరనమాట, ఎందుకంటే అవి టేస్ట్ ఉండవు కాబట్టి. ఒకసారి స్టీమ్ చేసి ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. స్టీమ్ చేస్తే ఫైబర్ లాస్ అయిండదు, ఇంకా ఎక్కువ ఉడికిండవు కాబట్టి, మరి నున్నగా ఉడికిండవు కాబట్టి టేస్ట్ అనేది ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. వెజిటేబుల్స్లో ఫ్లేవర్, న్యాచురల్ స్వీట్నెస్, ఫ్లేవర్స్ ఇంక్లూడ్ అవుతాయి. సో ఇక్కడైతే నేను స్టీమ్ చేసుకుంటాను అన్ని వెజిటేబుల్స్. జుకనీ జస్ట్ ఒక 10 minutesలో స్టీమ్ అయిపోతుంది, ఎందుకంటే అది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే వెజిటేబుల్ కాబట్టి. సో త్వరగానే తీసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇంకా తర్వాత అన్ని వెజిటేబుల్స్ అయితే స్టీమ్ చేసుకున్నాను. ఇదిగోండి ఇంకా వెజిటేబుల్స్ అయితే అన్నీ స్టీమ్ అయిపోయినాయి కదా. ఇప్పుడైతే వెజిటేబుల్కి సాటే చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను బటర్ వేసాను. బటర్ లేకుంటే గీ వేసుకోవచ్చు, లేదా ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట. బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ని చిన్నగా చాప్ చేసుకొని వేసాను. కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ మష్రూమ్ కూడా వేస్తాను. మష్రూమ్ వేస్తే చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పిల్లలు అయితే బాగా లైక్ చేస్తారు. యాక్చువల్లీ నేను మా పిల్లల కోసమనే చేస్తూ ఉన్నాను అనమాట. ఈవినింగ్ స్నాక్స్ టైంలోకి పిల్లలకి అందరికీ అవుతుంది అనేసి ఇట్లా పిల్లలకి మష్రూమ్ కొంచెం బటర్ వేసి బటర్ మష్రూమ్ చేసి ఇవ్వచ్చు అనమాట. పెప్పర్, సాల్ట్, కొంచెం మష్రూమ్ ఎక్కువ వేసేసి ఫ్రై చేయించారనుకోండి, చాలా బాగుంటుందండి. చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. ఒక 2 years 3 years పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ స్పైసెస్ తినరు. సో ఇలా చేసిస్తే చాలా బాగా లైక్ చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ మష్రూమ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం స్టీమ్ చేసుకునే వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తా ఉన్నాను. వెజిటేబుల్స్ చూసారా, అసలు క్యారెట్ కానీ, బీన్స్ కానీ అసలు టెక్స్చర్, దాంట్లో ఉండే ఫైబర్ కానీ లాస్ కాలేదనమాట. కలర్ కానీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి అసలు. సో దీంట్లోకి కొంచెం ఫ్రై చేసుకొని ఫైనల్గా కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడరు, ఆరిగానో, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా టేస్ట్ కోసము వేసుకొని ఒక 2-3 నిమిషాలు అన్నీ స్టీమ్ చేసుకున్నప్పుడు వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో. ఇంతే అండి, వెజిటేబుల్ స్టీర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ప్లేట్ అయితే. సో పిల్లలు వెజిటేబుల్ తినరు అంటుంటారు కదా. సో మనం కరెక్ట్ వేలో చేసి పెట్టారనుకోండి, పిల్లలు నిజంగా లైక్ చేస్తారు. ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలు. ఎందుకంటే అన్ని కలర్ఫుల్గా ఉంటాయి కదా వెజిటేబుల్స్. సో ఇట్లా మనం కొంచెం పెద్ద సైజులో కట్ చేసి పెట్టారంటే వాళ్ళు ఎంజాయ్ చేసుకొని తింటారనమాట. మా పిల్లలకైతే చాలా ఇష్టం, నేను ఎప్పుడు ఇలాగే చేసి పెడతాను. ఇంకా వెయిట్ లాస్ డైట్ చేసే
వాళ్ళు అయితే సో ఇంక ఇట్లా ఒక ప్లేట్ చేసుకొని డిన్నర్ తినేసారనుకోండి ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట. వెయిట్ లాస్ కూడా ఫాస్ట్గా అవుతుంది. సో చూసారు కదా, సో వెజిటబుల్ స్టైర్ ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేసి ఖచ్చితంగా ట్రై చేయండి. సో మీకు ఎలా వచ్చిందనేసి కామెంట్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, కీప్ వాచింగ్, బాయ్.